శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 747వ నామం భక్త చిత్త కేకి ఘనాఘన మంత్రస్వరూపంలో శ్రీ భక్త చిత్త కేకి ఘనాఘనాయై నమః. ఇంతకు ముందు నామాలలో మనం అమ్మవారిని దురదృష్టములను తొలగించే తల్లిగా, అదృష్టమును ప్రసాదించే తల్లిగా తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారి అనుగ్రహం పొంది దురదృష్టములను పోగొట్టుకొని అదృష్టములను పొందిన సాధకుని యొక్క మనసు ఎలా ఉంటుందో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఈ నామానికి అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నామంలో కేకి అంటే నెమలి అనే అర్థం వస్తుంది. భక్త చిత్త కేకి అంటే భక్తుల యొక్క చిత్తములను అంటే మనసులను అందమైన నెమలితో ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు పోలుస్తున్నారు. వర్షం కురియడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ దట్టమైన మబ్బు కనపడగానే, చల్లదనం కలగగానే నెమళ్ళు పురివిప్పి ఆడుతూ తమ ఆనందాన్ని తెలియచేస్తాయి. అలాగే సాధకులు అమ్మవారి అనుగ్రహాన్ని పొంది కష్టాలను దూరం చేసుకొని అదృష్టములను అనుభవిస్తూ ఉన్న సమయంలో కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మరచిపోకుండా అమ్మవారి నామం వినపడినా ఆనందంతో తన్మయత్వంతో తమ ఆనందాన్ని ప్రకటిస్తారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో తెలుసుకుంటే దురదృష్టములు అంటే అమ్మవారి యొక్క నామాన్ని కానీ మంత్రాన్ని కానీ జపించకుండా అమ్మవారి యొక్క స్మరణ లేకుండా జీవితాన్ని గడపడం. అదృష్టము అంటే అమ్మవారి యొక్క నామస్మరణతో మనకు లభించినవన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావించి ఆమె పట్ల కృతజ్ఞతతో జీవించడం. ఇదే నిజమైన అదృష్టం అవుతుంది. ఈ దురదృష్టమును పోగొట్టుకొని అదృష్టమును పొందిన సాధకుడు తర్వాత అనంత సుఖమును ప్రసాదించే మోక్షమును పొందటానికి సిద్ధంగా ఉంటాడు. ఆ మోక్షమును పొందడానికి సిద్ధంగా ఉన్న స్థితి మబ్బులు పట్టి వర్షం కురియడానికి సిద్ధంగా ఉన్న స్థితిగా ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు సంకేతం ఇస్తున్నారు. మోక్షము పొందడానికి సిద్ధంగా ఉన్న సాధకుడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడో ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.